హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే సాఫ్ట్గా పుల్కాలు చూపించబోతున్నాను, ఆయిల్ యూజ్ చేయకుండా. సో ముందుగా దానికోసం మనకి కావాల్సినంత క్వాంటిటీ పిండిని తీసుకోండి. పిండిని జల్లించిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ అలాగే కాచి చల్లార్చిన లేదంటే వేడిగా ఉన్నా పర్లేదు, బట్ వేడి చేసిన వాటర్ని తీసుకొని పిండిని కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్గా కలుపుకోండి. వేడి వాటర్ యూజ్ చేసినట్టయితే మనకి పుల్కాలు చాలా మెత్తగా వస్తాయి. కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పాలు కూడా యాడ్ చేయొచ్చు. నేను మాత్రం ఇక్కడ ఓన్లీ వేడి వాటర్ యూజ్ చేసి పిండిని సాఫ్ట్గా కలిపిన తర్వాత ఆ పైన నుండి కొద్దిగా ఆయిల్ వేసి అలా నార్మల్గా మెదిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ లేదంటే ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచేసుకోవాలి. పిండి అనేది మంచిగా నానేంత వరకు జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టి ఆ తర్వాత ఇలా రౌండ్ బాల్స్ కింద మనకి ఎంతైతే చపాతీ కావాలో అంత ముద్దల్లా చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం చపాతీ కర్ర తీసుకొని చపాతీ పీట పైన పిండి వేస్తూ చేయాలి. ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దండి, పుల్కాస్ అనేది సాఫ్ట్గా వస్తాయి. సో ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా పిండి వేస్తూ చుట్టూరా తిప్పుతూ మంచిగా తాల్వండి. మిడిల్లో ప్రెస్ చేయొద్దు, చపాతీ అనేది విరిగిపోతుంది. సో ఇలా పిండి వేసి మంచిగా స్ప్రెడ్ చేసి పైన కింద ఇలా కొస్సలకి మాత్రమే తాల్చినట్టయితే మనకి చపాతీ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో చుట్టూరా తాలుస్తూ మనం చేసుకోవాలి. మిడిల్లో మాత్రం ప్రెస్ పెట్టి ఎక్కువగా అనొద్దు. అలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అన్ని పుల్కాస్ని రెడీ చేసుకోండి, లేదా చపాతీస్ మనం కాల్చుకునే దాన్ని బట్టే పుల్కా ఆర్ చపాతీ అండి. చేసే విధానం మాత్రం ఒక్కటే ఉంటుంది. సో ఇలా మనం బాగా తాల్చుకోవాలి. సైడ్లకి మాత్రమే ఎక్కువగా అనాలండి, మిడిల్లో ప్రెస్ పెట్టి ఎక్కువగా అస్సలు అనద్దు. సో నిదానంగా తాల్చుకుంటూ చుట్టూరా తిప్పుతూ మెల్లిగా చేసుకోండి. సో ఒకదాని తర్వాత ఒకటి మిగతా పుల్కాస్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. సో మనం దీన్ని మనకి గ్యాస్ దగ్గర ఉండే గ్యాస్ బండ పైన కూడా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసినట్టయితే కింద కూర్చొని నిదానంగా ఇలా చపాతీ కర్రతో చపాతీ పీట పైన చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో అలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఒక ప్లేట్ పైన పెట్టి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ చపాతీ పెనం పెట్టేసుకొని హీట్ అవ్వగానే చపాతీ దానిపైన వేసేయండి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పండి. సో అది కూడా కొద్దిగా కాలనివ్వండి. ఒక సైడ్ ఏమో కొద్దిగా ఎక్కువ కాల్చండి, ఒక సైడు తక్కువగా కాల్చి డైరెక్ట్గా దాన్ని తీసి స్టవ్ పైన వేసి మనకి పుల్కాలు తీసే అది ఉంటుంది కదా, దాంతో రెండు వైపులా తిప్పుతూ కాల్చండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. అంతే, దాన్ని తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని క్యాప్ పెట్టేయండి, లేదంటే హాట్ బాక్స్లో వేసి బాక్స్ మూత పెట్టండి. నెక్స్ట్ అలాగే ఇంకొక పుల్కాని వేసి ఒక సైడు కాల్చి మరొక సైడు తిప్పుతూ మళ్ళీ కాల్చండి. ఎక్కువ కాలిన వైపు డైరెక్ట్గా పెనం పై నుండి తీసి గ్యాస్ పైన వేసేయండి. సో అది చూడండి ఎంత బాగా పొంగుతుందో. సో అలా మంచిగా పొంగుతూ పుల్కాస్ అయితే రెడీ అయిపోతాయండి. మనం ఆయిల్ యూజ్ చేయకుండానే సాఫ్ట్గా చాలా మంచిగా వస్తాయి. సో అలానే నిదానంగా అన్ని పుల్కాస్ని రెడీ చేసుకోవడమే సింపుల్ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెసిపీస్ అనేవి షేర్ చేయండి, ఇంకొంతమందికి యూజ్ ఉంటుంది అండ్ అలాగే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మీరు కనుక రెసిపీస్ ట్రై చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చాయో పుల్కాస్ అనేవి, చాలా సాఫ్ట్గా మనం అంటే ఎంత దగ్గరికి వస్తున్నాయి చూడండి. థ్యాంక్ యూ.